నేను మీ బాణాలెడ్డప్పారు. ఈ రోజు మనం తెలుసుకోబోయేది త్యాగశీలుడు. త్యాగశీలుడు అంటే ఉదాహరణకి కర్ణుడు. ఇతడు బంగారు వస్తువులు కూడా దానం చేస్తాడు. అడగాలే గాని లేదు అనే మాట లేకుండా దానం చేసేవాడు ఇతరే. అయితే ఇతను ఎలా జన్మిస్తాడు? వృషభగ్నమై 11వ స్థానంలో గురువు శుక్రుడు ఇద్దరు ఉంటే, అంటే లగ్నాధిపతి 11వ స్థానాధిపతి ఇద్దరు కలిసి ఉచ్చము సుక్షేత్రము 100%, 75% జూపిటర్ వీనస్ ఇద్దరు కలిసి ఒకే రాశిలో 11వ స్థానంలో ఉంటే ఇతను అలా త్యాగాలనేటివి చేస్తాడు. అయితే మనం 1, 2, 3, 4, 5, 6, 7, 8 షష్టమాధిపతి శుక్రుడు, అష్టమాధిపతి గురువు, ఇప్పుడు 2 గ్రహాలు కలిసి 11th లో అంటే 11వ స్థానంలో బలము కలిగి, షష్టము అష్టమం ఇద్దరు కలిసి బలము కలిగి, బలం మేన రాశిలో గురువు శుక్రులకు బలం ఎక్కువగా ఉంటుంది. అక్కడ బలము కలిగి జూపిటర్ వచ్చేసింది పూర్వభాద్ర 4 మంది కానీ, రేవతి 1, 4 పాదాల నక్షత్రాల పైన కానీ, లేదు వీనస్ రేవతి 4 మంది కానీ, ఉత్తరాభాద్ర 3 మంది కానీ ఉంటే మళ్ళీ నవాంశంలో ఎక్కడికి వెళ్తారో చూద్దాం. ఎవరు ఇప్పుడు జూపిటర్ని తీసుకున్నాం, గురువుని. గురువు ఎక్కడికి వెళ్తాడు? పూర్వభాద్ర 4 మంది గురువు నవాంశంలో ఇక్కడ D9 వచ్చిందా, జూపిటర్ గురువు అక్కడికి వెళ్ళాడు. ఓకే, ఇంకా రేవతి 1/4 మంది ఎక్కడ ఉంటాడో చూద్దాం. 1/4 ఉంటారు. రేవతి 1 మంది జూపిటర్ ఉంటాడు గురువు. 4th మంది ఎక్కడ ఉంటాడు గురువు. అర్థమైందా? 4, 1 రేవతి 1, 4 మంది. ఓకే, ఇప్పుడు బలాలు చూద్దాం. బలం ఏమిటి అంటే గురువుకి ఇది 100% ఉచ్చ స్థానం అవుతుంది, నవాంశ. ఇది స్వక్షేత్ర స్థానం అవుతుంది, ఇది స్వక్షేత్ర స్థానం అవుతుంది, లాభస్థానం అవుతుంది. కాబట్టి ఒక జూపిటర్ లేదా గురువు ఈ విధంగా ఉంటే ఆపం అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట. ఇంక మనం వీనస్ అని తీసుకున్నాం. ఇప్పుడు వీనస్ అంటే శుక్రుడు మనకు ఏ నక్షత్ర పాదాల మీద ఉండాలా? రేవతి 4 మీద ఉంటే నవాంశలో మళ్ళీ ఇక్కడే ఉంటాడు. ఎవరు? శుక్రుడు. వీనస్ ఇక్కడే ఉంటాడు నవాంశలో. లేదు ఉత్తరాభాద్ర 3 మీద ఉంటే నవాంశం మళ్ళీ ఇక్కడికి వెళ్తాడు శుక్రుడు, వీనస్. అర్థమైందా? ఇప్పుడు బలం చూద్దాం. ఇక్కడ స్వక్షేత్రం తుల, ఇక్కడ ఉత్సవం మీన. కాబట్టి ఇతను ఒక త్యాగశీలుడు అంటారు. అంటే ఇప్పుడు అడగతానే తనకు బంగారం ఉందా, వెండి ఉందా, ఇంక వజ్రం వేడాలు ఉన్నారు, ఏమీ లేదు. అడగతానే దానం చేసేయడం, అది మంచి చేయడం అనేది ఏమి ఉండదు అన్నమాట. ఇతన్నే త్యాగశీలుడు అంటారు. ఉదాహరణకి కర్ణుడు. ఇలా జన్మించిన వాళ్ళు మాత్రమే అలా ఉంటారని మనం తెలుసుకోవచ్చు. ఇప్పుడు లగ్నం తీసుకున్నాం. లగ్నం కూడా రోహిణి 1, 2, 3, 4 పాదాల్లో పురుష స్త్రీలు ఎవరైనా కానీ, ఇక్కడ పురుషుని గురించే చెప్పుకోవాల్సిన, స్త్రీ కూడా ఇలా జన్మిస్తే కూడా స్త్రీ కూడా అంతే. అలాగే మోక్ష 2 మంది కానీ, కృతిక 4 మంది కానీ లగ్నం అయ్యి, మోక్ష 2 మంది లగ్నం ఎక్కడైతుంది? మళ్ళీ నవాంశలో కన్యలోకి వెళ్తుంది లగ్నం. లేదు కృతిక 4 మంది లగ్నం ఎక్కడైతుంది? నవాంశలో మీన లగ్నం అవుతుంది. అప్పుడు ఏమవుతుంది? మీకు లగ్నంలోనే శుక్రుడు, గురువు, జూపిటర్, వీనస్ అందరూ ఉంటారు అనమాట. ఇక్కడ మీన రాశిలో లగ్నం కూడా పవర్ఫుల్ లగ్నం. కృతిక అనేది ఒక సన్ లగ్నం అనమాట, అంటే సూర్యుడు యొక్క లగ్నం. ఆ లగ్నం అక్కడ ఉండి ఇక్కడికి వచ్చింది అనమాట నవాంశకి. అప్పుడు ఏమైతే లింగా బలం అనేది ఎక్కువైపోతుంది. పుట్టుకునింటి విధంగా అనేది ఉంటుంది. జన్మించినప్పుడు అంటే దానగుణం అనేది ఎక్కువగా ఉంటుంది మనం తెలుసుకోవచ్చు. రోజునే 2 మంది ఉండడు అంటే కూడా అదే ఫలితం అనేది ఉంటుంది. 2 మంది లగ్నం అయితే అది స్త్రీ లగ్నం అవుతుంది. 1 మంది కానీ 3 మంది కానీ ఉంటే పురుష లగ్నం అవుతుంది. ఈ విధంగా కూడా మనం తెలుసుకోవచ్చు. అయితే మొత్తం మీద చాట్ లో ఏం తెలుసుకోవాలంటే, లగ్నం నుండి 11వ స్థానంలో గురు శుక్రులు ఉంటే, వాళ్ళు ఉచ్చం సుక్షేత్రం కలిగి ఉంటే, ఇతను అగ్నుడు లాంటి ఒక గుణం కలిగిన వాడు. ఇతనికి ఏం దాన ధర్మాలు ఏం అడిగినా కూడా లేదు అనుకుని చేస్తాడు. ఉదాహరణకి లతరాయుడు సినిమా రజనీకాంత్ 1000 బస్తాలు దానం చేయింది, 100 బస్తాలు పంపించండి అని చెప్తుంటాడు. ఆ విధంగా అనమాట. ఎన్నో సినిమాలు ఉంటాం, చూస్తూ ఉంటాం కదా. అట్లా జన్మిస్తారు, వీళ్ళు అట్లా జన్మిస్తారు కాబట్టి అట్లా ఉంటారు. ఇది కేవలం 11వ స్థానంలో, అంటే లగ్నం నుండి 11వ స్థానంలో రాశి నుండి మాత్రం కాదు, లగ్నం నుండి 11వ స్థానంలో ఉండే గ్రహాల యొక్క ఫలితాలు మాత్రమే మనం తెలుసుకుంటున్నాం. అది గుర్తు పెట్టుకోవాలి. ఫస్ట్ 11:30 ప్రశ్న. ఇంకో 10 ప్రశ్నలు ఏమో ఉంటాయి. అవి చూసిన తర్వాత మళ్ళీ జీవనస్థానంలోకి వెళ్దాం.
ఇంకా 9వ భావం ఉండదు, 8వ భావం ఉంది, 7వ భావం ఉంది, 6వ భావం ఉంది, 5వ భావం ఉంది. నేను 12వ భావం నుండి వస్తున్నాను. కాబట్టి మీరు ప్రతి ఒక్క వీడియో చూసి జ్యోతిష్కులు కావచ్చు, లేదా అర్థాపార్థం తెలియని వారు కావచ్చు, లేదా కొంతమందికి తెలియనట్టు చాలా ఉంటాయి, వారు కావచ్చు, నేర్చుకోవాల్సిన వారు కావచ్చు, ఎవరైనా కానీ ఇది చాలా ఇంట్రెస్ట్ గా నేర్చుకోవచ్చు. ఇది మనం చెప్పేది ఏది కూడా కానీ ఎవరికి అర్థమవుతుంది అంటే కేవలం అస్ట్రాలజీ తెలియని వారికి తప్ప, అస్ట్రాలజీ తెలియని వారికి ఇది ఒక మొక్క కూడా అర్థం కాదు. నేను మళ్ళీ చెప్తున్నా, ఏమీ అర్థం కాదు. ఎంత చూసినా కూడా వేస్టే. ఉంటానండి. నమస్కారం. నేను మీ బాలరెడ్డప్పాచారి. నమస్కారం.